సమాజంలో రోజురోజుకి దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. పోలీసులు దొంగతనాల్ని ఛేదిస్తున్నారు, దొంగల్ని పట్టుకుంటున్నారు, చోరీ సత్తు రికవరీ చేస్తున్నారు, న్యాయస్థానాలు వారికి శిక్షలు వేస్తున్నాయి. అయినప్పటికీ దొంగతనాలు కట్టడి అవ్వటం లేదు. వ్యక్తులు దొంగలుగా ఎందుకు మారుతున్నారన్న దాని మీద ప్రభుత్వము సుదీర్ఘంగా చర్చించాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా ప్రభుత్వము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల అద్దంకి పోలీసులకు కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు బుల్లెట్లు దొంగతనం చేసి వారి చేతికి చిక్కడం జరిగింది. ఎటుపోతుంది ఈ సమాజం? ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు దొంగలుగా మారటం ఏంటి? ప్రభుత్వం ఒక పక్క ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఉంటే మరి విద్యార్థులు ఎందుకు దొంగలుగా మారుతూ ఉన్నారు? వారు మత్తుకు బానిసలై, విలాసాలకు బానిసలై దొంగలుగా మారారని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇట్లో కాలేజీ యాజమాన్యాల పాత్ర ఏమిటి? ప్రతి విద్యార్థి యొక్క కదలికలపై, ప్రవర్తనపై కాలేజీ యాజమాన్యం కూడా తగిన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారికి ఏదైనా వారి ప్రవర్తనపై అనుమానం వచ్చినప్పుడు పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ తోటి పోలీస్ శాఖని అనుసంధానం చేయాలి. ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రవర్తనని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అంతర్జిల్లా దొంగను బాపట్ల సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 10 లక్షల చోరీ సొత్తుని రికవరీ చేయడం జరిగింది. ఎందుకు ఇలా వ్యక్తులు దొంగలుగా మారుతున్నారు? వాళ్ళ జీవిత విధానం కోసమా, జీవితము మరి గడపడం కోసమా, సౌకర్యాల కోసమా, విలాసవంతం కోసమా, మత్తుకి, వ్యసనాలకి బానిసలు ఈ విధంగా జరుగుతున్నాయా అనే దాని మీద ప్రభుత్వం ఆలోచించాలి. దీని మీద తగిన దృష్టి పెట్టకపోతే సమాజంలో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. వ్యక్తులు దొంగలుగా మారుతూనే ఉంటారు.